ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మనం పోయి అడిగినప్పుడు అదంతా ప్లానింగ్ చేస్తున్నారు. సర్పంచ్లకు పైసలు ఇవ్వాలా, పంచాయతీరాజ్లో డబ్బులు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. 500 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు కేటాయించారు. ఆ రోజు కదాలినప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేటాయించలేదు, కానీ నేడు మన పార్టీ ఖజానా కాలినప్పుడు కూడా రిటైర్డ్ ఉద్యోగులకు ఇబ్బంది పెట్టద్దని 500 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించినట్టు అక్కడ లోపల వార్తలు నేను చెప్తున్నా. ఇట్లా సమస్యలు బాగున్నాయి. మనం వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మనం ఫస్ట్ మన ఇల్లు కుదురుకోవాలా, సుధరాయించుకున్న వరకు కొద్ది ఓపికతో మనందరం ఉండాల్సిందే. మనదేమి దారి నడక అంట్లో ముళ్ళ నడకనే, మన దారి ఏం సాఫ్గా లేదు. పార్టీని పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది. ముందున్న పెద్ద పెద్ద ఎలక్షన్లు దామని అన్నట్టు ఆర్థికంగా ఊరం కూడా గట్టిగా లేం, అలా తట్టుకునే పరిస్థితులు లేం. ఒక్కొక్క సొసైటీ చైర్మన్ కోట్లు సంపాదించుడు దోసుకున్న రైతులని. ఈరోజు మనం ఆ పరిస్థితి లేదు. కడత తీసేసినాం. ఇలా ఆ రోజు చేసిన సొసైటీ చైర్మన్లు ఈరోజు సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పోటీ చేస్తారు. ఆలోచిస్తే భయంగా కూడా ఉన్నది. విపరీతంగా డబ్బులు నిజాలకు కూడా విలేకరులకు డబ్బులతో కొంటున్నారు. మీ ద్వారా అక్రమంగా సంపాదించిన పైసలతో ఇవ్వలేడు కూడా మన మీద ఆట ఆడుతున్నాడు. మనం ఒక్కరినొక్కరిని, నేనైతే మీ అందరికి అవైలబుల్ ఉన్నానా లేనా, అందరు ఫోన్ లేపుతున్నానా లేనా, మీరు నాతో నచ్చి మాట్లాడుకుందాం. వేదికల మీద మాట్లాడితే మన పరువు పోతుంది. నాకు కూడా అనిపిస్తారే, నేను చెప్పకుండా వచ్చినాక నేను చెప్పిస్తున్నా, ఫస్ట్ చూస్తా. కానీ వాళ్ళు వాడేసినట్టు మొక్క మీద వాడేసుడు, చింపి పడేసుడు మనం పని చేయొద్దు. వాళ్ళు మన అవసరానికి మన దగ్గరికి వచ్చింది. మీకు తెలియదు, కొంతమంది ఇంటికాడ నిలబడతారు పొద్దు నుంచి సాయంత్రం దాకా, ఆడోళ్ళు తెలక. అరైనా లేడమ్మా హైదరాబాద్లో అంట ఊడినారట. చూసి వాళ్ళకి పాపం భోజనం పెట్టి 1 పూట 2 పూటలు పెట్టి పంపిస్తున్నాడు. రాడమ్మా, అప్పుడు వాళ్ళ కళ్ళు పోయినాక పోతారు, పాపం ఇంటికి వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితి ఉంది ప్రజలది. కొంతమందిది అందరు మన లెక్క ఉండరు. కొంతమందికి ఎవరిని కలవాలో తెలియదు. మీ ఇంటి పక్కకు ఉంటే మీతో కలాలన్న పని తెలియదు. ఓళ్ళు ఒకళ్ళు చెప్తారు, అరే పలానోడి దగ్గర కొన్నా నా నంబర్ ఉరికొస్తాడు నా దగ్గరికి. నేను వాళ్ళు వెనక కొడితే ఎట్లుంటుంది? నేనైతే పెట్టేయాలి. ఈ ఊరోళ్ళకి అడుగుతా. ఇప్పుడు ఊర్లో ఏం జరిగిందో చిన్న నాకు తెలియదు. నేను సంతకం పెట్టినా మనోళ్ళకి చెప్తా, తరుణ్ చెప్తావు కదా, అడుగుతాం. ఒళ్ళకొక్కరికి ఇస్తాం, పలానా ఊరోని మాట్లాడుంటాను. ఇక సీఎంఆర్ఎఫ్లో వచ్చి అప్లికేషన్ పెట్టినా మళ్ళీ మనం పంచుడు మనమే పంచుతాం. వాళ్ళు నాడు ఆ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ ఇవ్వకుండా చింపేసిండ్రు. సీఎంఆర్ఎఫ్ దాచి పెట్టుకున్నారు. మొన్న మన గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ దాన్ని వాల్యుయేషన్ చేపించి ఇచ్చినాం. పాపం మా కోరచర్ల గ్రామంలో కొంటైనా అది కేవలం మన టీఆర్ఎస్ పార్టీ లేడని చెప్పాడు, ఆపేసారు. మన ప్రభుత్వం వచ్చినాక పైసలు వాళ్ళు ఇవ్వాలని మనం ఇచ్చినాం. అట్లా సమస్యలు మనము మన ప్రతిపాదన ఏముందంటే ప్రజల సమస్యల ప్రతిపాదికన మనం పనిచేస్తే మన పార్టీ పటిష్టపడతా కూడా గుర్తుంచుకుంటాం. మీ 10 ఏళ్ళు చేసిన త్యాగానికి ఫలితం వస్తుంది. ప్రజలని ఫైనల్, ఏ ప్రజలకి ఇబ్బంది కావద్దు. నేను నా ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్తా, మా ఊళ్ళకు ఇంటికి ఎవడు వచ్చినోడన్నా ఆడు మన పని గురించి వచ్చిండు, అలా పని చేసి పంపిండ్రు. మీరు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రో బిచ్చాను లెక్క చూడొద్దని. వాళ్ళని మన ఇంటికి వచ్చిండు, పని గురించి వచ్చిండు, మన దుకాణమే పని చేపిద్దామని దుకాణము, ఈ దుకాణంలో పని చేపిస్తేనే మనకు విలువ అని చెప్పి పెడతా. ఇంట్లో ఎవరు వచ్చినా ఏ ఊరు వచ్చినా పని చేస్తారు. కానీ మీకు కూడా చెప్తారు, సీఎంఆర్ఎఫ్ చెక్ అంటారు, వచ్చినాక మీకే ఇస్తాం చెక్, ఎవరికి ఇవ్వం. చెక్ ఏమన్నా డైరెక్ట్ ఇచ్చినాం ఎప్పుడన్నా ప్రైవేట్? ఇక వస్తుంది కదండి, చెప్పిన అర్థం చేసుకో. ఇక అది దావకర్నోడి దగ్గర ఏం రాజకీయం చేస్తాం? అందరు సేవలు పార్టీకి అవసరం. గతంలో కూడా ఎవరు శక్తికి మించి పార్టీకి సేవ చేసిర్రు. మీ అందరు కూడా జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో కూడా మీకు అన్ని సాధ్యమైన పదవులు ఇస్తాం. నాకైతే మీ అందరు తెలుసు, అన్న లేడు, తమ్ముడు లేడు, ఓళ్ళు లేడు. నేను సింగిల్ మ్యాన్. ఓళ్ళు నా కార్యకర్తలనే చేసుకున్నా. ఏది నా కాంట్రాక్ట్లు అవసరం లేదు, కమిషన్లు అవసరం లేదు, పైసలు అవసరం లేదు, ఓన్ ఇబ్బంది కూడా పెట్టేది లేదు. కాకపోతే మొండి ఉంటే నేను కొంత పక్కన పెడుతున్నాచ్చు. ఆ గుణం ముఖం మీద అనే గుణం నా దగ్గర ఉన్నది ఉంటుంది. కాదు మోసం చేసే గుణం అయితే లేదు. దయచేసి పార్టీ పటిష్టానికి అందరూ ముందుకు రావాలా, గట్టి నిలబడాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, ఏమన్నా ఉంటే నా దగ్గర రండి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ ముస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. గ్రామాధ్యక్షుడు మీరు ఎన్నుకుంటే మీకు రాని వాళ్ళకు ఇంకా వేరే దగ్గర కూడా పదవులు ఇస్తాం. మస్తు పదవులు ఉన్నాయి. రానోళ్ళు ఏమి మా గ్రామాధ్యక్షుడే కావాలని పట్టుకొని కూర్చోకూర్రి. ఊరోళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని ఎన్నుకొని హుందాగా మీతో పక్కకు తప్పుకోండి. మిగతా వాళ్ళని రండి, మిగతా దగ్గర మనం అకామిడేట్ చేద్దాం. ప్రతి ఒక్క కార్యకర్త ఇంపార్టెంట్. కానీ మొండివాదం చేస్తే ఏమైతుందంటే పక్కన కూర్చున్న పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మనము పెద్ద గుణంతో ఉండాలి. 136 గ్రామాలు
అనేక విభిన్న కులాలు విభిన్న సంస్కృతులు ఇదందరూ ఒకటి చేసుకుంటూ రావాలా. మన పార్టీ పటిష్టపరచాల బాధ్యత మన మీద.